వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ సమాధానం చెప్పకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు. రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ వాళ్ళు కలిసి చూసుకోవాల్సిన వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు కాదు ఈ కేసులో కానీ శ్రీరామపల్లి కాదు ఏమీ సంబంధం లేదు. అయితే ఇక్కడ కృష్ణమూర్తి గారు ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిది కూడా డిఫరెంట్ వ్యూస్ వచ్చాయి. మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఇదేమైనా బెయిల్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? బెయిల్ విషయంలో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? ఏం జరగచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కదా, ఇప్పుడు బెయిల్ మీద ఉంది, మరి అరెస్ట్ కూడా చేయొద్దని కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. మరి ఇప్పుడు ఇలా డిఫర్ అయ్యారు జడ్జెస్. మరి డిఫర్ అయిన నేపథ్యంలో మరి మన సచిన్ అడుగుతున్న విషయం ఏంటంటే బెయిల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇలా డిఫర్ అయ్యి సిజేఐ కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో బెయిల్ మీద ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా? బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అవడం కానీ ఏమైనా అయ్యే అవకాశం ఉందా? అదే కదా సచిన్ మీరు అడిగేది. అవునండి రామకృష్ణ. రెగ్యులర్ బెయిల్ హైకోర్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 4 కేసుల్లో ఇవ్వటం జరిగింది. 5వ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే అది డిస్మిస్ చేయటం జరిగింది. ఆ డిస్మిస్ చేసింది కూడా ఇవాళ లోద్రా గారు న్యాయమూర్తులను అడగటం జరిగింది. అంటే చంద్రచూడ్ గారి దగ్గరికి వెళ్ళే వరకు కూడా అది అయ్యే తేలే వరకు కూడా తద్మా కేసులో యాంటిసిపేటరీ బెయిల్ అన్నా ఇవ్వండి ఫైబర్ గిడ్ లో, లేదంటే కనుక ఒక 14 రోజుల్లో 15 రోజులు ఇవ్వండి అనుకోవడం అవటం జరిగింది. కాబట్టి అది న్యాయమూర్తి గారు చెప్తా ఉన్నారు దాని మీద. కాబట్టి అది వస్తుంది దాని మీద. 5వ కేసులో ఈ 4 కేసుల్లో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. షూరిటీలు ₹1,00,000 చొప్పున 2 షూరిటీలు పెట్టుకున్నారు. 2 షూరిటీలు 8 మంది షూరిటీలు 4 కేసుల్లో ఫర్నిష్ చేయడం జరిగింది కోర్టు యొక్క సాటిస్ఫాక్షన్ ప్రకారం. కాబట్టి ఆ కేసుల్లో బెయిల్ రద్దు అవటం కానీ ఈ యొక్క తీర్పు మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. కాబట్టి ఆ బెయిల్ రెగ్యులర్ బెయిల్ మీద 4 కేసుల్లో ఉన్నారు. 5వ కేసు బెయిల్ సుప్రీంకోర్టు వారి కోర్టులో ఉన్నది. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు అది యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పుడు వరకు అరెస్ట్ చేయదన్నారు కాబట్టి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉన్నది, మెండుగా ఉంది. కాబట్టి ఆ ఫైబర్ గిడ్ కేసులో అది అంతవరకు బెయిల్ ఏమీ ఎఫెక్ట్ లేదు. ఇవాళ అరెస్ట్ ఈ 5 కేసుల్లో లేదు. ఇంకేమన్నా కొత్త కేసులు ఏమన్నా బనాయిస్తే తప్ప. కృష్ణమూర్తి గారు ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్, ఎందుకంటే జస్టిస్ బోస్ అన్నమాట, జస్టిస్ బేలా త్రివేది అన్నమాట ఒక్కసారి ఇక్కడ నేను కోట్ చేయాలనుకుంటున్నాను. However, I refuse to quash the remand order. Lack of approval will not make remand order non-EST అన్నారు. ఏంటిది అంటే జస్టిస్ బోస్ అన్న మాట ఇది ఏంటి? ఎందుకు క్వాష్ విషయంలో ఇటువంటి వ్యూ వచ్చిందనుకోవచ్చు జస్టిస్ బోస్ నుంచి? మీ క్వశ్చన్ సచిన్ మళ్ళీ ఒకసారి అడగండి. ఎస్ ఒక్కసారి ఆయన అన్న స్టేట్మెంట్ కొంచెం ఫోన్ ఆయన దగ్గరగా పెట్టరా రామకృష్ణ గారు, సో దట్ క్లియర్గా వినిపించచ్చు ఆయనకి. ఏమన్నారంటే however I refuse to quash the remand order. Lack of approval will not make remand order non-EST అన్నారు అంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏ నేపథ్యంలో ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనుకోవచ్చు జస్టిస్ బోస్? అంటే ఇప్పుడు ఆ జిఎస్టీ గురించి దీనికి ఏ సంబంధం లేదు సార్. జిఎస్టీది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే కాంట్రాక్ట్ లో ఎవరైతే అగ్రిమెంట్ చేశారో, ఎవరైతే డబ్బులు ఈఎస్టీ ఓకే, అది పక్కన పెడదాం. హౌఎవర్ ఐ రిఫ్యూజ్ టు క్వాష్ ది రిమాండ్ ఆర్డర్ అన్నారు ఆయన. అవును సార్, రిమాండ్ ఆర్డర్ నేను క్వాష్ చేయలేను అన్నారు, అంతే కదా. క్వాష్ చేయలేను అంటే కనుక ఇద్దరు డిఫరెంట్ అంటే